చూడండి ఒకసారి. సో మనకి ఒకసారి చూడండి 1 2 3 4 5. యావరేజ్ ఎంత అండి? సమ్ ఆఫ్ నెంబర్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఎంత అండి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. అంటే ఎంత అండి? 15/5 ఎంత అవుతుందండి? 3. సో యావరేజ్ ఎంత అండి? 3. రైట్. నెక్స్ట్ 4 8 12 16 20. 4 8 12 16 20. యావరేజ్ ఎంత అండి? 4 + 8 12, 12 + 12 24, 24 + 16 40, 40 + 20 60, 60/5 ఎంత అవుతుందండి? యావరేజ్ 12 అయింది. యావరేజ్ ఎంత వచ్చిందండి? 12. ఇక్కడ రాసుకోండి 3 యావరేజ్. ఇక్కడ ఎంత అండి? 12. రైట్. నెక్స్ట్ చూడండి 10 20 30 40 50. యావరేజ్ ఎంత అండి? యావరేజ్. సో 10 + 20 30, 30 + 30 60, 60 + 40 100, 100 + 50 150. 150 బై ఎంత ఉన్నాయి నెంబర్స్? బై 5 ఎంత అవుతుందండి? 30. సో ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 30 యావరేజ్. 30 12. రైట్. నెక్స్ట్ 6 12 18 24 30 36 42. రైట్. యావరేజ్ ఎంత అండి? ఒకసారి యాడ్ చేద్దామండి. 6 + 12 18, 18 + 18 36, 36 + 24 60, 60 + 30 90, 90 + 30 126, 126 + 40 146, 120 + 166 168. 168 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 బై 7 ఎంత అవుతుందండి? ఇక్కడ 7 2s 40. ఇంకెంత? 28 ఉంది కాబట్టి 7 4s 24. సో ఎంత వచ్చిందండి మనకి? 25. యావరేజ్ ఎంత వచ్చిందండి? 24 వచ్చింది మనకి యావరేజ్. 24. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సో 1 2 3 4 5 యావరేజ్ ఎంత అండి? 3. ఇక్కడ 3 ఉంది చూడండి. నెక్స్ట్ ఎంత ఉందండి యావరేజ్? ఇక్కడ 12. సో ఇక్కడ ఎంత? ఇక్కడ ఉందండి 12 ఇక్కడ ఉంది. నెక్స్ట్ యావరేజ్ ఎంత అండి? 30 ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి యావరేజ్ ఎంత అండి? 24 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అన్నిట్లో కూడా ఇక్కడ ఇచ్చిన అన్ని సిరీస్లో కూడా యావరేజ్ ఎక్కడ ఉందండి? మిడిల్లో ఉంది చూడండి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ మిడిల్లో ఉంది. ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ ఇక్కడ మిడిల్లో ఉంది. ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ ఇక్కడ మిడిల్లో ఉంది. ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్ ఇక్కడ మిడిల్లో ఉంది. అంటే సో మనకి యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. ఎప్పుడు? ప్రతి కేసులో మిడిల్ నెంబర్ అవుతుందా? కాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి నెంబర్స్ ఎలా ఉన్నాయి? 1 2 3 4 5 అంటే నెంబర్స్ అన్నీ కాన్సిక్యూటివ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి 4 8 12 16 20 ఇవన్నీ కూడా ఏంటండి? ఒక పద్ధతిలో ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతి అంటే ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే వరుస సంఖ్యలు, ఇక్కడ ఉన్న 2 వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా ఉండాలి. అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఈ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత? 1 డిఫరెంట్ 1. ఇక్కడ చూడండి 4 డిఫరెన్స్ ఉంది. 8 + 4 = 12 అంటే ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 4 డిఫరెన్స్, ఇక్కడ 4 డిఫరెంట్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఇక్కడ ఎంత ఉందండి? సార్ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 10. ఇక్కడ చూడండి 6 డిఫరెన్స్. అంటే ఎప్పుడైతే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి? మిడిల్ నెంబర్ అవుతుంది. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్, రైట్? సో వెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? మిడిల్ నెంబర్. సో మిడిల్ నెంబర్. మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు ఇంకో జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యావరేజ్ 3 కదండి. ఇప్పుడు చూడండి
ఫస్ట్ నెంబర్ ఎంత అండి 1, లాస్ట్ నెంబర్ ఎంత అండి 5. సో 1 + 5/2 ఎంత అవుతుందండి 6/2 ఎంత అవుతుందండి 3. 6/2 కూడా 3నే అవుతుంది. ఇక్కడ చూడండి 4 లాస్ట్ నెంబర్ ఎంత అండి 20. సో 4 + 20/2 4 + 20/2 అంటే 12 అవుతుంది. సో యావరేజ్ అదే కదండి మనకి. ఇక్కడ చూడండి 10 + 50/2 10 + 50/2 30 అవుతుంది. యావరేజ్ అదే కదండి, యావరేజ్ కదండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 + 42 6 + 42/2 6 + 42 48/2 48/2 అంటే 24 అదే కదండి మనకి యావరేజ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనకి నెంబర్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకి యావరేజ్ ఏమవుతుందండి మిడిల్ నెంబర్ లేదా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ /2. దాన్ని ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అని అనుకున్నాం, ఎందుకంటే అవి ఎప్పుడైనా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయండి. లేదు అంటే దీన్ని ఇలా చెప్పొచ్చండి, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ /2. సో సింపుల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకేంటంటే చాలా సింపుల్ కూడా, బేసిక్. ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఇచ్చిన వరుస సంఖ్యలు అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే వాటి యొక్క యావరేజ్ ఏమవుతుందండి, వాటి యొక్క యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. లేదు అంటే స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ /2 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ /2 అవుతుంది, యావరేజ్ అనేది అవుతుంది. క్లియర్? చూడండి ఒకసారి. నెక్స్ట్ సార్ ఇక్కడ మిడిల్ నెంబర్ లేకపోతే ఏంటి, మిడిల్ నెంబర్ లేకపోతే ఎలా, ఒకసారి చూడండి. ఈ నెంబర్ చూద్దాం ఒకసారి. 6 12 18 24 6 12 18 24. సార్ ఇక్కడ మిడిల్ నెంబర్ లేదు, యావరేజ్ ఎలా? బట్ ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి. ఇప్పుడు సగటు ఎలా? సో సింపుల్ అండి, ఏం లేదంటే ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఏమవుతుందండి, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ /2 అంటే ఎంత అండి 6 + 24/2 ఎంత వచ్చిందండి 30/2 అంటే ఎంత మనకి 15 వచ్చింది. 15 అనేది ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, ఈ రెండు నెంబర్స్ మధ్యలో కదండి ఉంది 15. సో 12, నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, అంటే ఇటు సైడ్ 13 17 14 16 15 మిడిల్ నెంబర్. సో అంటే ఇక్కడ మిడిల్లో ఉంది, అంటే ఇదేమవుతుందండి మిడిల్ 2 నెంబర్స్. అంటే ఒకవేళ మధ్యలో ఒక నెంబర్ లేదంటే మనకు 2 నెంబర్లు ఉన్నట్టు కదా అండి. సో మధ్యలో ఒక నెంబర్ లేదంటే మధ్యలో 2 నెంబర్లు ఉంటాయి. సో అంటే మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజే, మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్ మనకి యావరేజ్ అవుతుంది. ఎప్పుడండి, అవి మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే మధ్యలో ఒకటే సంఖ్య లేకపోతే, ఒకటే నెంబర్ లేకపోతే మనకి ఏమవుతుంది, మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి యావరేజ్ అవుతుంది. చూద్దామండి. 12 + 18/2 ఎంత అండి 15. ఇదే కదండి మనకు వచ్చింది 15. సో ఒకవేళ మనకి మిడిల్లో ఒకటే నెంబర్ ఉంటే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఒకవేళ మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే ఆ రెండింటి యొక్క యావరేజ్ మనకి యావరేజ్ అవుతుంది, ఓవరాల్ యావరేజ్ అవుతుంది. ఇది బేసిక్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 6. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 25. Then find the largest number. So average of 5 consecutive numbers is 24. సో 5 వరుస సంఖ్యల సగటు ఎంత అన్నాడండి 24 అన్నాడు. సో నెంబర్స్ చూడండి ఒకసారి. సో మనకేంటండి 5 నెంబర్స్ అన్నాడు. సో అంటే ఫస్ట్ నెంబర్ x అనుకుంటున్నాను, నెక్స్ట్ ఏమవుతుంది x + 1, నెక్స్ట్ x + 2, x + 3, x + 4. సో ఇవి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. వీటి యావరేజ్ ఎంత ఇచ్చాడండి మనకి, సో యావరేజ్ అనేది మనకి 24 ఇచ్చాడు. సో 24 అన్నాడు యావరేజ్ మనకి. అయితే మనకి కావాల్సింది ఏంటండి, లార్జెస్ట్ నెంబర్ కావాలి, ఈ నెంబర్ కావాలి. అసలు మనకి యావరేజ్ అంటే ఏంటండి, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎంత ఇచ్చాడండి మనకి యావరేజ్ 24 అన్నాడు. క్లియర్? సో ఇప్పుడు ఎంత అండి మొత్తము 5x
ప్లస్ 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 24 ఇంటూ 5 కదా అండి. సో 24 ఇంటూ 5 ఎంత అవుతుందండి 120. సో 5x ఈజ్ ఈక్వల్ 120 మైనస్ 10. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 110/5. x ఈజ్ ఈక్వల్ 110/5 ఎంత అవుతుందండి ఇక్కడ 22. x వాల్యూ 22 కానీ మనకు అడిగింది ఏంటంటే లార్జెస్ట్ వాల్యూ అడిగాడు. సో ఇది 22 అంటే ఎంత అవుతుందండి ఇది 23 24 25 26 లార్జెస్ట్ వాల్యూ ఎంత అండి 26. ఇది మనకి జనరల్ ప్రొసీజర్ అండి, జనరల్ ప్రొసీజర్. బట్ ఇలా చేస్తే మనకి చాలా కష్టం ఎగ్జామ్లో. సో నెక్స్ట్ ఏం చేద్దాం ఒకసారి చెక్ చూద్దాం ఒకసారి. మనకేమన్నా అండి 1 2 3 4 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే అవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కదా అండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు మనకు ఆ నెంబర్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఎప్పుడైతే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి మిడిల్ నెంబర్ అవుతుంది. యావరేజ్ మనకి మిడిల్ నెంబర్ అవుతుంది, రైట్. సో అంటే ఇక్కడ మిడిల్ నెంబర్ అండి, మిడిల్ నెంబర్, రైట్. ఏమని ఇచ్చాడు మనకి మిడిల్ నెంబర్ 24 అన్నాడు, మిడిల్ నెంబర్ 24 అన్నాడు. సో ఇప్పుడు మనకు కావాల్సినదండి లార్జెస్ట్ వాల్యూ కావాలి అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందండి 25 అవుతుంది. తర్వాత నెంబర్ ఏమవుతుందండి 26. సో ఇదే మనకి లార్జెస్ట్ నెంబర్. చూడండి ఎంత వేరియేషన్ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి. ఇంత చేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్స్ లేదు ఏం లేదు ఇక్కడ చూడండి. సో 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. ఎప్పుడైతే నెంబర్స్ అనేవి కాన్సిక్యూటివ్గా ఉన్నాయో అప్పుడు అంటే ఏపీలో ఉన్నట్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ 24. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందండి కాన్సిక్యూటివ్ నెంబర్ కాబట్టి 25 అవ్వాలి. తర్వాత నెంబర్ ఏమవుతుందండి 26 అవుతుంది. తర్వాత నెంబర్ 26. ఇదే మనకి గ్రేటెస్ట్ నెంబర్. ఒకవేళ వాడు స్మాలెస్ట్ నెంబర్ అడుగుతండి ముందు నెంబర్లు అండి. సో ఇది 23 అవుతుంది, ఇది 22 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 22. 22 అండి స్మాలెస్ట్ నెంబర్, చిన్న సంఖ్య. చూడండి ఇప్పుడు బట్ ఇలా చూడండి ఇక్కడ కనుక మనకి ఓన్లీ 5 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేయగలిగాం ఇది కూడా. సో ఒకవేళ వాడు 20 నెంబర్స్ అంటే 20 నెంబర్స్ రాయలేం కదా అండి. ఒకవేళ 30 నెంబర్స్ అంటే 30 నెంబర్స్ రాయలేం కదా అండి. 50 నెంబర్స్ అంటే కొన్నిసార్లు ఇస్తాడు మనకి యావరేజ్ ఆఫ్ 105 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాడు. ఆ 105 ఇక్కడ రాసుకుంటూ కూర్చుంటే ఇంటికి వెళ్ళి మనం రామాయణం రాసుకోవాల్సిందే, ఎగ్జామ్లో ఏమి రాయలేము. అందువల్ల చూడండి ఒకసారి ఏం చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది ఓకే బట్ నాట్ ఓకే, అదైతే ఖచ్చితంగా నాట్ ఓకే అండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 5 నెంబర్స్ కదా అని అన్నది, రైట్. సో ఈ 5 నెంబర్స్ కావాలంటే దీనికన్నా ముందు మనకు ఒక చిన్న తెలియాలండి. ఒకసారి జాగ్రత్త చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి మనకి. 1 2 ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ఈ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందండి ఓన్లీ 1 గ్యాప్ కదండి. ఆ నెంబర్స్ మధ్య గ్యాప్స్ ఎన్ని ఉన్నాయండి 1 గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఎంత ఉందండి 1 ఉంది. గ్యాప్ అనేది 1 ఉంది మనకి. ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్స్ 3 నెంబర్స్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయండి 1 2 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయండి 2 ఉన్నాయి. 2 గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయండి 1 2 3 4 ఉన్నాయి. గ్యాప్స్ ఉన్నాయి 1 2 3 గ్యాప్స్ ఉన్నాయి, రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నప్పుడు 1 గ్యాప్ ఉంది, 3 నెంబర్స్ ఉన్నప్పుడు 2 గ్యాప్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నప్పుడు 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒకవేళ 5 నెంబర్స్ ఉంటే 4 గ్యాప్స్ ఉంటాయి. ఒకవేళ 6 నెంబర్స్ ఉంటే 5 గ్యాప్స్ ఉంటాయి. ఒకవేళ 7 నెంబర్స్ ఉంటే 6 గ్యాప్స్ ఉంటాయి, రైట్. అంటే మనకి n నెంబర్స్ ఉంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి n-1 గ్యాప్స్ ఉంటాయి. క్లియర్ కదండి, ఇది జాగ్రత్త అండి. సో మనకి ఎందుకు సారి గ్యాప్లు ఎందుకంటే మీకు నెక్స్ట్ చాలా యూజ్ అవుతాయి, అందుకోసం చెప్తున్నా అండి. సో 2 నెంబర్స్ ఉన్నప్పుడు 1 గ్యాప్ ఉంది, 3 నెంబర్స్ ఉన్నప్పుడు 2 గ్యాప్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నప్పుడు 3 గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఎన్ని నెంబర్లు ఉంటాయో దానికంటే ఒక గ్యాప్ ఒక తక్కువగా ఉంటుంది. గ్యాప్స్ అనేవి గ్యాప్స్ నెంబర్ ఎంత ఉంటే ఒక తక్కువగా ఉంటుంది. అంటే n నెంబర్స్ ఉంటే గ్యాప్ సంఖ్య నెంబర్ ఎంత ఉంటుంది n-1 ఉంటుంది, n-1 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయండి నెంబర్స్
నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? నెంబర్స్ 5 నెంబర్స్ అన్నాడు. అంటే గ్యాప్ ఎంత ఉండాలండి? గ్యాప్స్ ఎన్ని ఉండాలండి? 4 గ్యాప్స్ ఉంటాయి. నెంబర్స్ 5 ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఉండి ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. ఒక గ్యాప్, 2, 3, 4 గ్యాప్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు చూడండి, మనకి 4 గ్యాప్స్ ఉన్నాయి అంటే చూడండి, మనకి యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుందండి? మిడిల్లో కదండి ఉండేది. అంటే 2 గ్యాప్స్ ఇటు, 2 గ్యాప్స్ చూడండి, ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి 1, 2 గ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి, 1, 2 గ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, గ్రేటెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందండి? 2 గ్యాప్స్ తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ ఉంది. అదే స్మాలెస్ట్ నెంబర్ అయితే ఎంత ఎక్కడ ఉందండి? 2 గ్యాప్స్కి ముందు స్మాలెస్ట్ నెంబర్ ఉంది. అంటే చూడండి, మిడిల్లో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయండి? 4 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 2 గ్యాప్స్ అంటే బై 2 చేస్తాను ఇక్కడ నేను. బై టూ చేస్తే ఎంత చూడండి? 2 గ్యాప్స్ అంటే ఇక్కడేమో హైయెస్ట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడేమో లీస్ట్ నెంబర్ ఉంటుంది. సో యావరేజ్ నుంచి 2 గ్యాప్స్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. యావరేజ్ నుంచి 2 గ్యాప్స్ ముందు లీస్ట్ నెంబర్ ఉంటుంది, అంతే కదండి, రైట్? సో యావరేజ్ ఎంత అని చెప్పండి మనకి? 24. దీని తర్వాత ఎంత అండి? ప్లస్ ఎన్ని గ్యాప్స్ తర్వాత అండి? 2 గ్యాప్స్ తర్వాత, ఎందుకంటే మనకి హైయెస్ట్ నెంబర్ అడిగాడు. ప్లస్ 2 గ్యాప్స్ తర్వాత. ఇప్పుడు చూడండి, మనకి గ్యాప్స్ తెలిసింది, కానీ గ్యాప్ వాల్యూ కూడా తెలియాలి, మనకి గ్యాప్ యొక్క విలువ కూడా తెలియాలి. ఇక్కడ నెంబర్స్ అండి, ఏ నెంబర్స్ అండి? కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే వరుస సంఖ్యలు కాబట్టి ఇక్కడ ఎంత ఉందండి? సో చూడండి, ఇక్కడ మనకి 22, 23, 24 ఒక్కొక్క గ్యాప్ విలువ ఎంత ఉందండి? 1 ఉంది, అవును కదండి? కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఒక్కొక్క గ్యాప్ విలువ 1 ఉందండి. ఒక్కొక్క గ్యాప్ విలువ 1 ఉంది. అలాంటి గ్యాప్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. సో 2 × 1, సో 24 + 2 ఎంత అవుతుందండి? 26 అయింది. యావరేజ్ ఎంత అండి? 26. సో దిస్ ఈజ్ గోయింగ్ టు ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కూడా ఇంతే సింపుల్గా ఇన్నే స్టెప్స్లో అండి, ఇంతకంటే ఇంకా తక్కువనే చెప్పాలంటే. సో అన్ని స్టెప్స్లోనే మనకి ఆన్సర్ వస్తుంది. ఫింగర్ టిప్స్ మీద ఆన్సర్ చేయొచ్చు. చూడండి, దాన్ని ఒకసారి చూద్దాం. మొత్తం ఓవరాల్గా చేయాలంటే దాన్ని మొత్తం 5 గ్యాప్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒకటి నెంబర్ తక్కువ ఉంటుంది, గ్యాప్స్ 4 గ్యాప్స్ ఉన్నాయి. 4 గ్యాప్స్ అంటే యావరేజ్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉండాలి. అంటే 2 నెంబర్స్ యావరేజ్ మిడిల్ ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు అడిగింది హైయెస్ట్ నెంబర్ కాబట్టి 2 గ్యాప్స్ తర్వాత ఉంటుంది. 24 + 2 గ్యాప్స్, ఒక గ్యాప్ విలువ ఎంత అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి 1. సో 24 + 2 × గ్యాప్ వాల్యూ 1. సో 24 + 2 26. దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. సో ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలాగే ఉండబోతున్నాయి కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్పానండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అయినా చూడండి వీడియో. సో ఇక్కడ ఇది మాత్రం క్లియర్గా తెలియాలి మనకి, రైట్? క్వశ్చన్ నెంబర్ 7. The average of 7 consecutive even numbers is 72. 7 నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి? సో నెంబర్స్ 7 నెంబర్స్ యావరేజ్ ఎంత అని చెప్పినాను మనకి? 72 అన్నాడు. యావరేజ్ అనేది 72 అన్నాడు. యావరేజ్ ఎంత అన్నాడు? 72 యావరేజ్ అన్నాడు. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో 7 నెంబర్స్ ఉన్నాయి, 7 ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అంతే కదండి? 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, యావరేజ్ 72. దెన్ ఫైండ్ స్మాలెస్ట్ వాల్యూ. 7 వరుస సరి సంఖ్యల సగటు 72 అయితే చిన్న సంఖ్య, కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. చూడండి, ఇప్పుడు నెంబర్ 7 ఉన్నాయంటే గ్యాప్స్ ఎన్ని ఉండాలండి? గ్యాప్స్. సో 7 కంటే ఒకటి తక్కువగా ఉండాలి. సో నెంబర్ 7 ఉన్నాయి, గ్యాప్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. సో అంటే 6 ఉన్నాయంటే 3 నెంబర్స్ ముందు చిన్న నెంబర్ ఉంటుంది, 3 గ్యాప్స్ ముందు చిన్న నెంబర్ ఉంటుంది, 3 గ్యాప్స్ తర్వాత పెద్ద నెంబర్ ఉంటుంది. అంటే బై 2 చేయడం అండి. 3 గ్యాప్స్. మనకు అడిగింది ఏంటండి? చిన్న నెంబర్ అడిగాడు కాబట్టి మైనస్ చేస్తాము, యావరేజ్ కంటే తక్కువగా ఉంటుంది. సో 3 గ్యాప్స్. ఇప్పుడు ఏ నెంబర్స్ అన్నాడండి? అవి ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఈవెన్ నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందండి? 2, 4, 6 ఇవే కదండి ఈవెన్ నెంబర్స్. 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4. 2కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2. అంటే ఒక గ్యాప్ వాల్యూ ఎంత అండి? 2. సో ఒక గ్యాప్ వాల్యూ 2 అంటే 3 × 2. సో 72 - 6 66. అదే మనకి ఏమవుతుందండి? మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. చూసారు, చాలా సింపుల్ అండి. జస్ట్ 3 స్టెప్స్ అంతే, 3 స్టెప్స్. సో ఈ గ్యాప్స్, నెంబర్స్, గ్యాప్స్
చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్స్ అయితే ఎన్ని ఉంటాయో వాటికంటే ఒక తక్కువ గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 8. The average of 45 consecutive odd numbers is 53. Find the smallest number. So 45 consecutive odd numbers ఉన్నారండి. 45 నెంబర్స్ ఎంత అండి? 45 నెంబర్స్ 45. యావరేజ్ ఎంత అని చెప్పాడండి? 53. యావరేజ్ ఎంత అండి? 53. 45 నెంబర్స్ అండ్ యావరేజ్ 53. అయితే స్మాలెస్ట్ నెంబర్ కావాలి మనకి. స్మాలెస్ట్ నెంబర్ కావాలి. నెంబర్స్ 45 ఉన్నాయంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి? 44 ఉంటాయి. సో 44 అంటే ఎంత అండి? 22 నెంబర్స్, 22 గ్యాప్స్, 22 గ్యాప్స్. మనకి ఇప్పుడు స్మాలెస్ట్ గ్యాప్ నెంబర్ కావాలా, హైయెస్ట్ నెంబర్ కావాలా? స్మాలెస్ట్ నెంబర్ కావాలి. అంటే యావరేజ్ కంటే ముందు ఉండాలి, అంటే తీసివేస్తాం. యావరేజ్ కంటే చిన్నగా ఉంటాయి. మైనస్ 22 గ్యాప్స్ ఇంటూ ఒక గ్యాప్ వాల్యూ ఎంత అండి? ఒక గ్యాప్ వాల్యూ 2 అండి. ఒక గ్యాప్ వాల్యూ 2 ఎందుకండి? అవి 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 7, 9 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2. సో అంటే డిఫరెన్స్ 2 ఉంటుంది. సో 53 మైనస్ 44 ఎంత అవుతుందండి? 9. సో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? 9 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 9 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటండి? ద యావరేజ్ ఆఫ్ 54 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 93. సో యావరేజ్ ఆఫ్ 54 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండి. 54 ఎంత అండి? యావరేజ్ 93. సో యావరేజ్ 93 అన్నాడు. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలండి? స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్. ఏమన్నాడు మనకి? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ అన్నాడండి. రైట్. 54 నెంబర్స్ ఉన్నాయండి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి? 53. రైట్. 53ని ఆఫ్ చేయండి. 53ని ఆఫ్ చేయండి. ఇక్కడ వరి కావాల్సిన అవసరం ఏం లేదండి. మనకి ఏమంటే 53 గ్యాప్స్ అంటే ఎంత ఉన్నాయండి? 26.5, 2 గ్యాప్స్. రైట్. సో ఇప్పుడు మనకి ఏంటండి? స్మాలెస్ట్ నెంబర్ కావాలి, హైయెస్ట్ నెంబర్ కావాలి, స్మాలెస్ట్ నెంబర్ కావాలి, 2 కావాలి. సో ఇప్పుడు చూడండి 53 ఒకటి ప్లస్ చేస్తే మనకి ఏంటండి? హైయెస్ట్ నెంబర్ వస్తుంది, మైనస్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత ఉందండి? 26.5 ఇంటూ ఎంత అండి? గ్యాప్ వాల్యూ 2. సో అంటే 93 ప్లస్ 53 26.52 కాబట్టి 93 ప్లస్ 53 ఎంత అవుతుందండి? 146. ఇదేంటిదండి? హైయెస్ట్ వాల్యూ. దిస్ ఈజ్ హైయెస్ట్ వాల్యూ. సో మనకి ఏంటంటే లీస్ట్ వాల్యూ కూడా కావాలండి. లీస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. సో 93 మైనస్ 26.5 ఇంటూ 2. ఎందుకు ఇక్కడ 2 తీసుకున్నామంటే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో అంటే ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి? 6కి 8కి గ్యాప్ ఎంత అండి? 2. సో అందుకే ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 2. సో ఇంత 93 మైనస్ 53 ఎంత అవుతుందండి? 40. 93 మైనస్ 53 40. సో హైయెస్ట్ నెంబర్ 146, లీస్ట్ నెంబర్ 40. రైట్. సో అది మన క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 10. The average of 44 consecutive odd numbers is 192. Then find the sum of smallest and largest number. సో నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి? సో నెంబర్స్ 44 ఉన్నాయి. సో అయితే గ్యాప్స్ ఎన్ని ఉండాలండి? గ్యాప్స్ 43 గ్యాప్స్ ఉండాలి. 43 గ్యాప్స్ ఉండాలి. అంటే మనకి ఏంటండి? 21.5, ఇది కూడా 21.5. మనకి యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 192. సో లార్జెస్ట్ వాల్యూ ఎంత అవుతుందండి? సో 192 నుంచి 21.5 గ్యాప్స్ తర్వాత ఉంటుంది. సో ప్లస్ 21.5 ఇంటూ 2. రైట్. సో ఎంత అవుతుందండి? 192 ప్లస్ 43. 192 ప్లస్ 43 ఎంత అవుతుందండి? 235. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఎంత? లార్జెస్ట్ వాల్యూ కదండి. స్మాలెస్ట్ వాల్యూ ఎంత అవుతుందండి? స్మాలెస్ట్ వాల్యూ 192 మైనస్ 21.5 ఇంటూ 2. రైట్. సో ఇప్పుడు చూడండి 192 మైనస్ 43 అంటే ఎంత అవుతుందండి? 149. రెండింటి సమ్ ఎంత అండి? సో మనకి ఎంత అండి? 2 ప్లస్ 1 3 పక్కన కాబట్టి 34 ప్లస్ 3 37 అంటే 375 ప్లస్ 9 384. మీకు అర్థమైంది కదండి? జాగ్రత్త. ఎడిషన్ మీకు ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్లో చెప్పాను, ఒకసారి చూడండి మళ్ళీ. 2 ప్లస్ 1 3 పక్కన ఉంది కాబట్టి 34 ప్లస్ 3 37 పక్కన ఉంది కాబట్టి
375, 37 పక్కన 5 రాసిన దాన్ని 375 కదా, 375 + 9 384, ఇది మనకి సమ్. బట్ చూడండి, సో ఇది మనకి బెస్ట్ మెథడ్ అండి, గుడ్ మెథడ్. కానీ దీనికంటే కూడా ఇంకా సింపుల్గా చూడండి, ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ని, ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. ఎందుకంటే మనకి ఇంకొక లాజిక్ వాడి కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకి ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో, ఎందుకంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి అవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి, ఎయిదర్ మిడిల్ నెంబర్ లేదు అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 లేదా స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. సో ఇచ్చిన నెంబర్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ ఏమవుతుందండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2 అవుతుంది. మనకు కావాల్సింది కూడా ఇక్కడ ఏంటండి, స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్, అదే కదండి మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ 192 ఈజ్ ఈక్వల్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. సో మనకు కావాల్సింది స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ కదండి. సో స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 192 × 2 384 డైరెక్ట్గా అండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్లన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి, స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. సో అంటే 192 ఈజ్ ఈక్వల్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. 2 అటెల్తో మల్టిప్లై అవుతుంది. సో స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అండి, 192 × 2 384. ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. If the average of 31 consecutive even numbers is 342, the difference between the smallest and largest number. సో ఎంత అన్నాడండి, 31 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, 31 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో 31 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడండి, 342. సో అయితే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి, నెంబర్స్ 31, గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి. సో 31 - 1 అంటే 30 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆవేశపడి మొత్తం కనుక్కొని చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో లేదంటే ఫస్ట్ ఒకసారి చేద్దాం చూడండి. సో అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉండాలండి, 15 కదా అండి, రైట్. సో స్మాలెస్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, స్మాలెస్ట్ వాల్యూ అండ్ లార్జెస్ట్ వాల్యూ. సో 342 ప్లస్ 15 గ్యాప్స్ ఇంటూ 2 అంతే కదండి, ఇక్కడ మైనస్ 15 గ్యాప్స్ ఇంటూ 2 ఎంత అండి, 342 ప్లస్ 30 372. ఇక్కడ ఎంత అండి, 342 మైనస్ 30 312. డిఫరెన్స్ ఎంత ఉందండి, 60. డిఫరెన్స్ అనేది 60 ఉంది. బట్ ఇంత కూడా అవసరం లేదండి, ఇంత కూడా అవసరం లేదు. మనకు ఒకసారి చూడండి మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. లేకపోతే ఒక 3-4 నెంబర్స్, 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ అనుకుందాము. సో అంటే 2 4 6 8 అనుకుంటున్నా అండి, రైట్. సో ఇప్పుడు చూడండి నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, మనకేమన్నాడు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నాడు, అంతే కదండి. ఒకసారి ఇక్కడ చూడండి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయండి, 1 2 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి, 2 అంతే కదండి. అంటే 3 × 2 సో 6 కదండి మనకి డిఫరెన్స్ అనేది. ఇప్పుడు అంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గ్యాప్ వాల్యూ ఎంత. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్ డిఫరెన్సే కదండి తెలిసేది. ఇప్పుడు చూడండి 8 - 2 6 కదండి, ఇక్కడ కూడా అంతే. సో నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి, నెంబర్స్ 31. గ్యాప్స్ ఎన్ని ఉండాలండి, గ్యాప్స్ అనేవి 31 కంటే ఒకటి తక్కువ ఉండాలి, 30 ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అండి, ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 30 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 30 × 2 ఎంత అవుతుందండి, ఒక గ్యాప్ వాల్యూ 2 30 గ్యాప్స్ ఉన్నాయి. సో 60. సో 60 ఈజ్ ద డిఫరెన్స్. సో అంటే మనము ప్రతి క్వశ్చన్ అందుకే చెప్పానండి మీకు, స్టార్టింగ్లోనే చెప్పాను, క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత మనకు తెలిసిన టెక్నిక్స్లో ఏది బెస్టో చూడాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు ఇదే టెక్నిక్ ఇంతకుముందు క్వశ్చన్స్ వరకు కూడా బెస్ట్ మెథడ్ ఉండే, బట్ దీనికి ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి దీనికంటే బెస్ట్ టెక్నిక్ మనకుంది, మనకు తెలుసు ఆ టెక్నిక్. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, తరువాత ఏ టెక్నిక్ వాడాలో అది మనం వాడాలి, అప్పుడే మనకి ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12. Find the average of even numbers between 100 to 200
100 to 200. సో మనకేం తెలుసు అండి, ఫస్ట్ అంటే ఈవెన్ నెంబర్స్ అన్నాడు, 100 నుంచి 200 మధ్యలో అన్నాడండి. సో అంటే మధ్యలో ఉన్నప్పుడు ఈ నెంబర్స్ కాదు కానీ తీసుకోవాల్సింది, మధ్యలో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటండి 102, ఇక్కడ ఏంటండి 198 రైట్. ఇప్పుడు చెప్పండి మనకి ఈ నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కదండి. సో ఈవెన్ నెంబర్స్ అంటే అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకి సగటు ఏమవుతుంది, యావరేజ్ కావాలంటే ఏంటండి ఎయిదర్ మిడిల్ నెంబర్ లేదంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో ఇక్కడ అదే అండి మనకేం తెలుసు, ఫస్ట్ నెంబర్ 102 ప్లస్ 198/2 ఎంత అవుతుందండి 300/2 150. అయితే ఇక్కడ చూడండి జనరల్గా ఏంటంటే 100 ప్లస్ 200/2 చేసినా కూడా 150 వస్తుందండి. బట్ కొన్ని కేసెస్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొన్ని కేసెస్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి కేసెస్లో అంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా ఉంది, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 101 అండ్ 199 అంటారు, లేకపోతే 200 రైట్. సో ఇప్పుడు చూడండి మనకి ఏమంటారు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 101 అండ్ 200 అన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మనం ఈ నెంబర్ తీసుకోలేం కదండి, ఇక్కడ ఈ నెంబర్ తీసుకోలేం కదండి, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి చేయలేం. సో అందువల్ల మనకి ఏంటంటే దాని తర్వాత నెంబర్ తీసుకోండి, ఈవెన్ నెంబర్ 102. సో దీనికంటే ముందు నెంబర్ ఏమవుతుంది మనకి, సో 198. సో అందువల్ల ఈ నెంబర్స్ తీసుకొని చేస్తేనే మనకి కరెక్ట్. ఇది వర్కౌట్ అవుతుందండి, మ్యాక్సిమం కేసెస్లో ఇది వర్కౌట్ అవుతుంది, బట్ ఏదో ఒక కేసులో వర్కౌట్ అవ్వదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే జస్ట్ ముందు నెంబర్స్ తీసుకొని చేయడం అంతే కదండి, పెద్ద కష్టమేం లేదు, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. కాబట్టి జస్ట్ వీ విల్ ఫాలో ద ప్రొసీజర్. క్వశ్చన్ నెంబర్ 13, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 53. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు 1 to 53. సో 53 వరకు 1 to 53 అన్నాడు కదండి, వీటి యొక్క న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క యావరేజ్ అన్నాడండి రైట్. సో దానికన్నా ముందు మనకు కొన్ని తెలియాల్సి ఉందండి. ఒకసారి చూడండి ఏంటంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుందండి n ఇంటూ n+1/2 అవుతుందండి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చూడండి ఒకసారి, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత అవుతుందండి n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ మనకి. సహజ సంఖ్యల మొత్తం n సహజ సంఖ్యల మొత్తం ఎంత అవుతుందండి n ఇంటూ n+1/2. సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం, సో సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సహజ సంఖ్యల యొక్క ఘనాల మొత్తము n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ హోల్ బై 4. సో ఇవి మనకు తెలియాలండి. సో దీని నుంచి మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి రైట్. సో ఇక్కడ ఏముందండి మనకి 1 to 53 గల సహజ సంఖ్యల యొక్క వర్గాల సగటు ఎంత అన్నాడు, వర్గాల సగటు ఎంత అన్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి రైట్. సో మనకేం తెలుసు అండి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత అవుతుందండి n అంటే ఎంత అండి ఇక్కడ మనకి, సో 53 ప్లస్ 53 ప్లస్ 1, నెక్స్ట్ 53 ఇంటూ 2 ప్లస్ 1/6. ఇదేంటిదండి సమ్ మొత్తం, బట్ మనకి యావరేజ్ కావాలంటే ఏంటండి మనకి బై n చేస్తాము, బై n. సో యావరేజ్ కావాలంటే చేస్తామండి బై n. n అంటే ఎంత అండి 53. సో 53 క్యాన్సల్, 53 ప్లస్ 1 ఎంత అండి 54 ఇంటూ 53 2 జా 106 ప్లస్ 1 107/6, 6 1 జా 6 9 జా. సో 9 ఇంటూ 107 ఎంత అండి 9 into 100 900,
ప్లస్ 7 9 63. సో ఎంత అవుతుందండి ఇక్కడ 963 అవుతుంది. 963 సింపుల్ అండి. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6. బట్ మనకి యావరేజ్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై n అంటే ఎంత అండి 53. సో మనకి ఎంత అవుతుందండి 53 క్యాన్సిల్ అయిపోయింది. 53 + 1 54. 53 ఇంటూ 2 106 + 1 107 బై 6. 6 1 6 9 9 ఇంటూ 107 963. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 14. ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100. ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100. ఆడ్ నెంబర్స్ అంటే మొదటి 100 బేస్ సంఖ్యల సగటు అంటున్నానండి. 100 బేస్ సంఖ్యల సగటు. ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు అంటే 100 వరకు కల బేస్ సంఖ్యల సగటు అంటున్నాడు. 100 వరకు కల బేస్ సంఖ్యల సగటు. సో మొదటి బేస్ సంఖ్య ఏందండి 1, లాస్ట్ బేస్ సంఖ్య ఏందండి 99, అంతే కదండి. సో అన్నీ కూడా బేస్ సంఖ్యలు అంటే ఆ సంఖ్యలు ఏంటంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. ఎప్పుడైతే నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 199 కదండి. సో 1 + 99/2 ఎంత అవుతుందండి 100/2 50. 100/2 50 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఏముందండి 100 న్యాచురల్ అంటే 1తో స్టార్ట్ అయ్యి 100 వరకు కదండి. న్యాచురల్ నెంబర్స్ అంటే అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో మనకి యావరేజ్ ఏమవుతుందండి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో 100 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 1 + 100/2 ఎంత అవుతుందండి 101/2 ఎంత అవుతుందండి 50.5 అవుతుంది. 50.5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అప్ టు 100. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ అప్ టు 100 అన్నాడండి. అప్ టు 100 అన్నాడు. అప్ టు 100 అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలండి ఇప్పుడు? సో 100 వరకు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకుంటామండి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ 1 కదండి. 1తో స్టార్ట్ అయిపోయి 100 వరకు కదండి. 100 వరకు అంటే 100 కూడా తీసుకుంటే అప్ టు 100 అంటే 100 కూడా ఇంక్లూడ్ చేయమని ఉద్దేశం. సో ఇక్కడ నుంచి ఉన్న 100 వరకు అండి. అంటే 1 అనేది దేని స్క్వేర్ అండి 1 స్క్వేర్ అనేది 1. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 10 స్క్వేర్. సో 1 స్క్వేర్ నెక్స్ట్ 2 స్క్వేర్ నెక్స్ట్ ఎక్కడ వరకు అండి 10 స్క్వేర్ వరకు మనకి యావరేజ్ కావాలి. 10 స్క్వేర్ వరకు యావరేజ్ కావాలి. సో ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ సమ్ చేసి తర్వాత మనం ఏం చేస్తామండి నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేస్తాము. సమ్ ఎంత అండి ఇవేంటండి అన్ని స్క్వేర్స్ కదండి. ఎక్కడి వరకు 10 వరకు. సో 10 కాబట్టి సో ఎన్ వాల్యూ ఎంత అండి 10. సో మళ్ళీ ఒకసారి అక్కడ చూడండి ఇక్కడ ఉంది కదండి n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సో మనకి ఎన్ వాల్యూ ఎంత అండి సో 10 + 1/2 ఇంటూ 10+1/6. ఇది మనకి సమ్. యావరేజ్ కావాలి కాబట్టి బై ఏం చేస్తామండి బై n వేస్తాం. అంటే ఎంత అవుతుందండి ఇక్కడ బై 10 కదండి. సో ఇక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, లేదంటే 10 క్యాన్సిల్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఎంత ఉందండి సో 11 ఇంటూ 21/6. 6 అంటే 3 2s 3 7s. సో ఎంత అవుతుందండి 77/2 ఎంత అవుతుందండి 38.5. సో దిస్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ అప్ టు 100. యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ అప్ టు 100. స్క్వేర్స్ ఏంటండి 1 స్క్వేర్ 1 4 ఇవే కదండి స్క్వేర్స్ అన్నీ కూడా 1 4 9 16 25 ఇక నెక్స్ట్ 81 100 అప్ టు 100కి ఇటని 1 స్క్వేర్ ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్. సో అది చేసేంత వచ్చింది మనకి 38.5 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 17. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1, 2, 2, 3, 3, డాష్ 7, 7. Right? Find the average of 1, 2, 2, 3, 3, 7, 7 అంటే మధ్యలో 4, 4 టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్ 5, 5, 5, 5, 5, 5,
5 టైమ్స్ ఉంటుంది, 6,6,6,6,6 అంటే 6 టైమ్స్ ఉంటుంది. సో దీనికి ఎలా చేయడము, దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుందండి. ఫస్ట్ ప్రొసీజర్ అయితే చూద్దాం, దాని తర్వాత చెప్తాం డైరెక్ట్. సో ఇక్కడ ఉన్నాయండి ఏంటంటే ఇక్కడ ఏంటి 1 కదా అండి, ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉందంటే ఏంటంటే ఇక్కడ 2 × 2నే కదా అండి, ఇక్కడ 3 అనేది 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే 4 టైమ్స్, ఇక్కడ 7 అనేది ఎన్ని టైమ్స్ ఉందండి, 7 × 7 టైమ్స్ ఉంది. ఇక్కడ చూడండి ఇది 1 ఏంటంటే 1 టైం అయ్యచ్చు కదండి, 1 × 1 అంటే దాని ఉద్దేశం ఏంటంటే 1 స్క్వేర్. నెక్స్ట్ 2 × 2 అంటే 2 స్క్వేర్. ఇదేంటంటే 3 × 3 అంటే 3 స్క్వేర్. నెక్స్ట్ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, ఇదేంటండి 7 స్క్వేర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏమడిగాడు, మనకి యావరేజ్ ఆఫ్ ద 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇవన్నీ కలిపితే ఎంత అన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ కదండి. సో మనకి యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత అండి, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ వరకు. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటండి, చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏమన్నాయండి, ఇక్కడ 1 2 3, 1 టైం ఉంది, 2 టైమ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఇది 1 టైం 2 3, నెక్స్ట్ 4 ఇన్సార్లు 4 టైమ్స్ ఉంది, 5 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. అంటే ఇక్కడ ఏముందండి మొత్తం సంఖ్యల మొత్తం ఎంత అవుతుందండి, 1 + 2 + 3 + డాష్ డాష్ ఎక్కడి వరకు అండి, 7 వరకు ఉంది. సో ఇది యావరేజ్. సో మనకి ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ చూడండి ఇవంతా అండి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ కదండి. ఏం రాస్తాం మనము, n × n + 1 × 2n + 1/6. ఇదేంటండి సమ్ ఆఫ్ ద నెంబర్స్. సో అవేమవుతుందండి బై n × n + 1/2. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో n క్యాన్సల్, n + 1 క్యాన్సల్, 2 3s. సో ఇప్పుడు మిగిలిపోయింది ఏముందండి, సో ఇక్కడ చూడండి. సో 2 × 7 × +1/3. సో 15/3 5. 15/3 ఎంత అండి, 5. సో మనకి ఇదంతా చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ చూడండి, డైరెక్ట్గా షార్ట్ కట్ ఇక్కడ రాద్దాం చూడండి. సో డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే 2n + 1/3 అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇది ఎస్ఎస్సి CGL మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి, ఇలాంటి వేరు ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. సింపుల్ అండ్ డైరెక్ట్ 2n + 1/3. సో n వాల్యూ ఎంత అండి, 7. సో 2 × 7 + 1/3 15/3 డైరెక్ట్ 5 ఆన్సర్ అని చెప్పచ్చు. ఇదంతా ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా 2n + 1/3 ఎప్పుడండి 1 అని 2 3 3 3 4 4 4 4 5 5 5 5 5 5 టైమ్స్ ఇలా ఎన్ని నెంబర్స్ వరకు ఇస్తే లాస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో అది n వాల్యూ అవుతుంది. సో 2 × n + 1/3 డైరెక్ట్ షార్ట్ కట్ ఇదే చేయొచ్చు మనము, డైరెక్ట్ షార్ట్ కట్ అది. క్వశ్చన్ నెంబర్ 18. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. Average of all the numbers which are first 10 multiples of each of the first 10 natural numbers అన్నారండి. ఇది APSI మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి. APSI మెయిన్స్లో అడిగిన క్వశ్చన్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి, ఒక మంచి క్వశ్చన్ అండి, రైట్. చూడండి ఏమన్నాడు, మొదటి 10 సహజ సంఖ్యల యొక్క 10 ఏమంటాడు 10 గుణిజాల యొక్క సగటు ఎంత అన్నాడు. సో ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 10 మల్టిపుల్స్ యావరేజ్. ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ద 10 మల్టిపుల్స్ యావరేజ్. చూడండి సార్, అంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఏంటండి, ఫస్ట్ 10 1 2 3 డాష్ 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 10 వరకు ఇవే కదండి. వీటిలో ప్రతి ఒక్కదానికి 10 మల్టిపుల్స్ అన్నాడండి. అంటే ఫస్ట్ 1 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయండి, 1 2 3 ఇవే కదండి, అంటే 1 టేబుల్ అండి 10 వరకు. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటండి, 2 4 6 20 వరకు అండి. నెక్స్ట్ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటండి, 3 6 9 30 వరకు అండి. సో అలాగే అన్నిటి యొక్క 10 వరకు. 10 యొక్క మల్టిపుల్ ఏంటంటే 10 20 30 100 వరకు. సో ఇప్పుడు వీటన్నిటి యొక్క సమ్, వీటన్నిటి యొక్క యావరేజ్ కావాలన్నాడండి. వాటన్నిటి యొక్క యావరేజ్ కావాలి అన్నాడు. మనకి యావరేజ్ అంటే ఏంటండి, సమ్ ఆఫ్ ద నెంబర్స్
సమ్ ఆఫ్ ద నెంబర్స్, సమ్ ఆఫ్ ద నెంబర్స్, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే మొత్తము, సంఖ్యల మొత్తము, మొత్తము 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 సో మొత్తము బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు అదే వస్తున్నాను యావరేజ్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ యాక్చువల్లీ ఇది రాయకుండా డైరెక్ట్ రాయొచ్చండి, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఏమున్నాయండి, 1 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి కదండి, అవును కదా. ఇక్కడ చూడండి 2, 4, 6 ఇవన్నీ ఉన్నాయి కదండి. ఒకవేళ వీటిలో నుంచి నేను 2 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నేను 2 కామన్ తీస్తే ఏమవుతుందండి, ఇక్కడ ఎలా ఉంటుందండి నెంబర్ 2 కామన్ తీస్తే 1 + 2 + 10. అంటే ఇక్కడ ఏవైతే అవే కదా వచ్చింది, ఇక్కడ నేను 3 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నేను సో ఏమవుతుందండి 1 + 2 + 10 అంతే కదండి. ఇక్కడ 10 కామన్ తీస్తే ఏమవుతుందండి 1 + 2 + 10 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్నిట్లో కూడా ఏం కామన్ ఉందండి, 1 to 10 వరకు కామన్ ఉంది, 1 to 10 వరకు కామన్ ఉంది, 1 + 2 + 10 వరకు కామన్ ఉంది, ఇక్కడ కూడా కామన్ ఉంది కదండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ కామన్ తీస్తున్నాను. కామన్ తీసినప్పుడు మిగిలిపోయేది ఏముందండి, మిగిలిపోయేది ఏమో చెప్పండి. సో 1 + 2 + 3 + 10 ఇవన్నీ కామన్ తీసాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇది మొత్తం కామన్ తీస్తే ఏముంటుందండి, మనకి మిగిలిపోయేది 1 ఉంటుంది. ఇది మొత్తాన్ని కామన్ తీస్తే మనకి ఎంత ఉన్నది 1 ఉంది. సో 1 వచ్చింది ప్లస్. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇది మొత్తం కామన్ మిగిలిపోయింది ఏముందండి 2 ఉంటుంది, మిగిలిపోయింది 2. సో ఇక్కడ ఏంటండి +2. నెక్స్ట్ ఇక్కడ ఇది మొత్తం కామన్ తీస్తే ఏం మిగిలిందండి 3. నెక్స్ట్ ఏముందండి 4 మిగిలిపోతుంది, తర్వాత 5 మిగిలిపోతుంది, తర్వాత 6, 7, 8, 9. ఇక్కడ చూడండి ఇవన్నీ కామన్ తీస్తే ఏం మిగిలిపోయింది 10. సో డాష్ డాష్ +10. ఇది సమ్ ఆఫ్ ద నెంబర్స్ మొత్తం అండి. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇదేంటండి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెంబర్స్. ఇప్పుడు మనకి ఏంటంటే కింద నెంబర్ ఆఫ్ నెంబర్స్ కావాలి, అంటే సంఖ్యల సంఖ్య కావాలి. మొత్తం ఎన్ని సంఖ్యలు చెప్పండి, 1 యొక్క ఎన్ని మల్టిపుల్స్ అండి 10 మల్టిపుల్స్, 2 యొక్క ఎన్ని గుణిజాలు 10, 3 10, 4 10, 5 10, 6 10, 7 10, మొత్తం వాళ్ళు ఎన్ని నెంబర్లు ఉన్నాయండి 10 సంఖ్యలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎన్ని గుణిజాలు ఉన్నాయండి 10 గుణిజాలు. 10 నెంబర్స్ ఈచ్ హ్యాస్ 10 మల్టిపుల్స్. 10 నెంబర్స్ ఈచ్ హ్యాస్ 10 మల్టిపుల్స్. అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత అండి 10 × 10, 10 × నెంబర్. సో వచ్చేసింది ఇంకా సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇది, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇది. సో ఇక్కడ చూడండి ఇంకా సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి n × n + 1/2. n అంటే ఎంత అండి 10 ఇక్కడ. సో 10 × 10 + 1/2. ఇది ఇంటూనే అండి ఇక్కడ కూడా 10 × 10 + 1/2 బై 10 × 10. 10 10 క్యాన్సల్, 10 10 క్యాన్సల్. ఇక్కడ ఏముందండి 11/2, ఇక్కడ 11/2. 11 × 11 ఎంత అండి 121/4 ఎంత అవుతుందండి. సో 3 టైమ్స్ ఇక్కడ ఎంత ఉందండి 1 ఉంది కాబట్టి 30.25. సో ఎంత వస్తుందండి మనకి 30.25. సో ఇది ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చాడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. సింపుల్ అండి క్వశ్చన్, చూడడానికి సింపుల్. ఏమి ఇచ్చాడు మనకి, మొదటి 10 గుణిజాల యొక్క మొదటి 10 సహజ సంఖ్యల యొక్క 10 గుణిజాల సగటు ఎంత అన్నాడు. సో ద యావరేజ్ ఆఫ్ ద 10 మల్టిపుల్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో ఇది అండి మనకి చేస్తే ఇలా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద నెంబర్స్ కనుక్కున్నాను నేను, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత అండి, మొత్తము 10 నెంబర్స్, ఒక్కొక్క దానికి 10 మల్టిపుల్స్ అంటే 10 × 10, 10 × 10 ఇవి. సో చేస్తే ఎంత వచ్చింది మనకి 30.25. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి.